కొన్ని అంశాలు మరలా దేవుడు జ్ఞాపకం చేసిన వాటిని వచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినప్పుడు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారా? మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కాదు. పౌలు సంఘాన్ని స్థాపించిన తర్వాత, సంఘ స్థాపన అంటే అక్కడ ఉండి సువార్త ప్రకటించి వారిని క్రీస్తులోని నడిపించిన తర్వాత పౌలు ఎక్కువ అక్కడ లేడు. సంఘ స్థాపన తర్వాత ఆయన వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాడు దేవుని యొక్క పరిచయం. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే, పౌలు ఉన్నంత వరకు ఒకలాగా ఉన్నది. పౌలు వెళ్ళిన తర్వాత వారి జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు, శోధనలు ఇలాంటివి వచ్చినప్పుడు వారు కొంచెం డిస్టర్బ్ అయిపోయారు. అలాంటి సందర్భంలో పౌలు ఏం చేసినారంటే, ఆ విషయాలను ఆయన దృష్టికి వచ్చినప్పుడు వారికి పత్రికలు రాయడము జరిగింది. అర్థమైంది. పౌలు సంఘం స్థాపించిన తర్వాత ఆయన అక్కడే లేడు. ఇది నా సంఘం, నేను చచ్చిపోయిన వరకు ఇక్కడ లీడర్ రిటైర్మెంట్ తీసుకుంటాను లేడు. ఏం చేసినాడు, వేరొక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దేవునికి పిలుపు మేరకు వెళ్ళి అక్కడ సంఘాలు స్థాపించుకుంటూ ఆయన అలాగూ సంచారం చేసి తన జీవిత కాలం ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ కాలం ఉన్నాడనంటే అక్కడ అవసరతను బట్టి 2 సంవత్సరాలు తురను అనేటువంటి పాఠశాల అక్కడ చాలా మందికి అక్కడ శిష్యులను తయారు చేయడం అలాంటి పరిచయం చేసినట్టుగా మనము అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. అయితే సంఘ స్థాపన తర్వాత పౌలు వేరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కొంతమంది అబద్ధ బోధలు కావచ్చు, లేక ఆ సంఘ విశ్వాసుల వ్యక్తిగత విషయాలను బట్టి కావచ్చు, వారు దేవుళ్ళు బలంగా ఉండలేని కారణం చేత కావచ్చు, అనేక మంది సమస్యలు సంఘాలలో వచ్చినప్పుడు పౌలు ఏం చేసినట్టు పౌలుకి ఆ విషయాలు తెలిసినట్టు ఆయన పత్రికలు రాసి అలాంటి క్రమంలోనే రాసినటువంటి పత్రిక ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. ఈ కొరింథీ సంఘాన్ని పౌలే స్థాపించినాడు. కొరింథీ సంఘానికి రాసిన పత్రికలు బహుశా ఏ సంఘాన్ని కూడా రాయాలి. అర్థమవుతుంది. కొరింథీ సంఘానికి రాసిన పత్రికలు ఏ సంఘానికి కూడా దాదాపుగా 5 పత్రికలు రాసి ఉంటాడు అనేటువంటిది బైబిల్ పండితుల అంచనా. అందులో 2 మాత్రమే మనకి దొరికింది. అర్థమైంది. అందులో 2వ పత్రికని 2 భాగాలను కొంతమంది కూడా చెప్తారు. ఒక 2 పత్రికలు మిస్ అయిపోయింది అనేది కూడా మనకి కొన్ని వచనాలను బట్టి మనం చెప్పచ్చు. ఎందుకు ఇన్ని పత్రికలు కొరింథీ సంఘానికి రాయవలసి వచ్చిందంటే, కొరింథీ సంఘం అట్లా ఉంది కాబట్టి. అర్థమవుతుంది. కొరింథీ సంఘము అలా ఉంది కాబట్టి కొరింథీ సంఘాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత పౌలు మీద ఉంది కాబట్టి అన్ని పత్రికలు ఆ కొరింథీ సంఘానికి రాయడం జరిగింది. అంతేకాదు కొరింథీ సంఘాన్ని 2-3 సార్లు పౌలు దర్శించింది. కొన్నిసార్లు ఒకసారి సంఘాన్ని స్థాపించిన తర్వాత మరలా దర్శించే అవకాశం పౌలుకు రాలేదు. జస్ట్ పత్రిక రాసేసి వారిని బలపరచడం అలాంటి పనులు చేసింది. ఆయన దర్శించడం, వారికి పత్రికలు రాయడం, అంతేకాకుండా కొరింథీ సంఘమునకు తనకి ప్రియమైనటువంటి కుమారుడైన తిమోతిని పంపడం, తిమోతిని పంపిన వారు సెట్ కాకపోతే మరలా తీతును పంపడం, ఇలాంటివి చాలా జరిగినట్టుగా మనము చరిత్రలో మనము గమనించగలం. ఎందుకు ఇంత సమస్య కొరింథీ సంఘంతో అంటే, వారు క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తులో ఉండేటువంటి సంపూర్ణతను వారు సరిగ్గా అర్థం చేసుకోక వారికి తెలిసిన దాంట్లోనే వారు చాలా అతిశయించడం అనేది మనము చూస్తాం. కొరింథీ సంఘంలో ఉన్నంతగా గలిబిలి బహుశా ఏ సంఘంలో కూడా ఉండి ఉండకపోవచ్చు. కొరింథీ సంఘంలో ఉన్నంత సమస్యలు బహుశా ఏ సంఘంలో కూడా ఉండి ఉండకపోవచ్చు ఆ కాలంలో. ఇప్పుడు చాలా ఉన్నాయనుకోండి. ప్రతి సంఘంలో 100 సమస్యలు ఉన్నాయి. కానీ మనం ఆ కాలంలో పౌరు కాలంలో ఉండేటువంటి సంఘాల గురించి ఆలోచించినప్పుడు కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పౌరు దృష్టికి వెళ్ళినాయి. ఎవరో ఒకరు చెప్పడం కానీ, ఎవరైనా లెటర్ రాసి తెలియవలసిన ఇదిగో చూడు మీ పిల్లలు అర్థమైంది, నువ్వే కన్నవే, నీ ద్వారా రక్షణ పొంది చూడు వారు ఎట్లా చేస్తారు అని చెప్పి ఇలాంటివి ఆయన దగ్గరికి ఫిర్యాదులు పోయినప్పుడు ఆయన ఏం చేసినాడు, వాటిని సరిచేస్తూ
వారిని ఖండిస్తూ వారిని సరిదిద్దుతూ పత్రికలు రాయడము జరిగింది. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే పోయిన వారం కొన్ని విషయాలు చూస్తున్నాం. అయితే ఈ యొక్క 3 వర్సెస్లో 3 పదాలు పౌలు పర్టికులర్గా వాటి గురించి నేను ఈరోజు మీతో చెప్పాలని దేవుడు నాకు ఆలోచించింది. ఒకటి, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే శరీర సంబంధులు అనేటువంటి పదాన్ని వాడు. ఏ పదం? శరీర సంబంధులు అనేటువంటి మాట. శరీర సంబంధులు అనేటువంటి మాటని పౌలు వాడు. అంటే 3 రకాలైనటువంటి వ్యక్తులు బైబిల్లో వాడినటువంటి పదాల గురించి నేను మీకు చెప్తాను. ఒకటి, ప్రకృతి సంబంధులు అనేటువంటి పదం వాడి. రెండవది శరీర సంబంధులు. మూడవది ఆత్మ సంబంధులు. అర్థమైంది? ప్రకృతి సంబంధులు అనేటువంటి వారు పూర్తిగా క్రీస్తుని ఎరగనటువంటి ప్రకృతి సంబంధులు ఎవరు? పూర్తిగా క్రీస్తుని ఎరగనటువంటి. శరీర సంబంధులు ఎవరు అంటే క్రీస్తుని ఎరిగిన వారే కానీ శరీరానుసారంగా నడుస్తున్నటువంటి వారు. అర్థమవుతుంది? మూడవ రకం ఎవరంటే ఆత్మ సంబంధం. వీరు పూర్తిగా ఆత్మను అనుసరించి నడుస్తున్నటువంటి వారు, ఆత్మానుసారంగా నడుస్తున్నటువంటి వారు. కాబట్టి ఈ 3 రకాల్లో ప్రకృతి సంబంధం అయితే మనం కాదు. ఎందుకంటే వీఆర్ సేవ్, మనం అందరం కూడా రక్షణ పొందినటువంటి వారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందనంటే మనము రక్షణ పొందిన తర్వాత శరీర సంబంధులుగానే మిగిలిపోతాం. అర్థమవుతుంది? మనం ఎలా ఉంటున్నాం? శరీర సంబంధులుగానే ఉంటున్నాం. అందుకనే పౌలు అంటున్నాడు, నేను మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని. మీరు ఎలా ఉన్నారంటే శరీర సంబంధులు అంటే ఇంగ్లీష్లో కార్నల్ అనేటువంటి పదాన్ని వాడతారు. కంట్రోల్డ్ బై ఫ్లెష్. మీరు ఎలా ఉన్నారట? తమ శరీరం ద్వారా కంట్రోల్ చేయబడి. క్రీస్తుని అంగీకరించిన వారు అలా ఉండొచ్చా? ఉండకూడదు. కానీ మనం ఉంటున్నాం. మనం ఎవరి ద్వారా కంట్రోల్ చేయబడుతుంది? మీరు ఎలాంటి వారనంటే శరీర సంబంధమైనటువంటి విషయాలపైనే మనసు పెట్టి. శరీర సంబంధమైన విషయాలంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుతుమా, ఏమి ధరించు. ఇదే మీరు దేవుని బిడ్డలైనా దేవుని బిడ్డలే, కానీ మీరు మనసు అంటే ఎప్పుడేముంటుంది? ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి త్రాగాలి, లేకపోతే ఏమి చూడాలి. ఈ కాలంలో మనం ఆలోచిస్తాం. ఇదే వీరి మనసు అంతా దీని మీదనే కొట్టుకుంటాము అనమాట. ఏ వెరైటీ తినాలి, ఎలాంటి వెరైటీ డ్రెస్సులు వేసుకోవాలి, ఏ విధంగా నేను గొప్పగా కనబడాలి, ఇదే వీరి ధ్యాస కూడా. అని నువ్వు రక్షణ పొందినటువంటి బిడ్డవు కదా, నువ్వు క్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డవు కదా, వాటి మీద ఎందుకు నీకు అంత మనసు? నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత నీ లోపల ఏమవ్వాలి? క్రమక్రమంగా శరీర సంబంధమైనటువంటి విషయాలు పోవాలి. అర్థమవుతుందా? మనము శరీర సంబంధమైనటువంటి విషయాలు పోనంత వరకు కూడా మనం ఎలా ఉంటాం తెలుసు? ఆ విషయాలు పోనంత వరకు కూడా వేరే వారు చూస్తే ఏమనుకుంటారంటే అసలు వీరికి రక్షణ ఉందా లేదా ఏమనిపిస్తుంది? అసలు వీరికి రక్షణ ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి క్రీస్తులో ఉండేటువంటి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. క్రీస్తుని స్వీకరించినటువంటి మనం, ప్రభువుని అంగీకరించినటువంటి మనం ఎలా జీవిస్తున్నాం? శరీరం ద్వారా మనం కంట్రోల్ చేయబడుతున్నాము. శరీరం ఏది చెప్తే అది చేస్తుందా? మీరేం చెప్తే అది చేస్తుంది? పొద్దున ఎంతమంది సమయానికి వచ్చి చెప్పారు? ఎందుకు సమయానికి రాలేకపోయింది తెలుసు? ఎందుకు? శరీర సంబంధమైనటువంటి విషయాలు మనల్ని వెనక్కి లాగి. మీరు ఎన్ని రీజన్స్ అని చెప్పారు, అవేవి కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటారు. మీరు ఆత్మ సంబంధులైతే ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రతి శరీర సంబంధమైనటువంటి శోధనను, ఆటంకాన్ని జయించి మీరు నిలబడతారు. అవును, అనుకున్నది దేవుని కార్యాలు అనుకున్నట్టుగా మీరు ఖచ్చితంగా చేస్తారు. అలా చేయలేకపోతున్నామనంటే మనం ఇంకా శరీర సంబంధంగానే ఉంటున్నాం.
ఏషావు చూడండి, మనకు తెలియకుండానే కొన్నిసార్లు శరీర సంబంధమైన విషయం మనుషులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యతను మనం పోగొట్టుకుంటాం. తెలుసా? ఏషావు ఎవరు? ఏషావు ఎవరు కొట్టారు? ఇస్సాకు కొడుకేనా? యాకోబు కొడుకు. అబ్రహాము, ఇస్సాకు, ఏషావు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏషావు ఎవరు కొడుకు? ఇస్సాకు. ఆయన ఫస్ట్ జ్యేష్ఠులుగా పుట్టడం అనేటువంటి దేవుడితో ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. కానీ ఆ భాగ్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? దేనికోసం? శరీర సంబంధమైనటువంటి విషయాలు అర్థమవుతుంది. శరీర సంబంధమైనటువంటి విషయాలు మనం ఎంతగా డామినేట్ చేశామంటే కొన్నిసార్లు పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనము ధృవీకరించేస్తాం. అర్థమైంది? చాలాసార్లు దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు ఏదో ఒక శరీర సంబంధమైనటువంటి శోధన వస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం? మందిరాన్ని కూడా రా, కొన్నిసార్లు ప్రార్థన కూడా చేసుకో, కొన్నిసార్లు వాక్యం కూడా చదువుతాం. మనం ఏం చేయాలి? వివేచించాలి. నిజంగా ఇలాంటి ఆటంకాలు, ఇలాంటి అవరోధాలు వస్తున్నప్పుడు నేను వాటిని జయిస్తున్నానా లేదా వాటిని నేను లోబడిపోతున్నానా అనేది మనము ఆలోచన చేస్తాం. మనం క్రీస్తుని అంగీకరించడం అంటేనే మనము యుద్ధభూమిలో దిగినట్లయితే అది మరణించేంత వరకు అది యుద్ధం అనేది కొనసాగుతూనే. కాబట్టి శరీర సంబంధులు ఏం చేస్తారు? పదే పదే శరీరానికి లోనైపోయి శరీర సంబంధమైన క్రియలు చేస్తూ వారు పడిపోతూ ఉంటారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏదైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైనటువంటి ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఏంటంటే దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది. అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు, ఏ మాత్రము లోబడలేదు. అది అస్సలే లోబడదు. కాబట్టి మీరు శరీరాన్ని అనుసరించి మీరు జీవిస్తున్నట్లయితే, మీరు శరీర సంబంధులుగా ఉన్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు దేవునికి లోబడడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో మాట్లాడుతున్నా కానీ మనం ఏం చేస్తున్నాం? మనం లోబడుతున్నాం. దేవుడు చెప్తలేడం కాదు. మీరు ప్రభుని స్వీకరించినప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రతి చిన్న పరిస్థితిలో, ప్రతి చిన్న శోధనలో, ప్రతి చిన్న సమస్యలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాం. అది చే అటు వెళ్ళకు ఆగు అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడతాడు. కానీ మనం ఏం చేస్తాం? మన శరీర సంబంధంగా ఏం చేస్తాము? మనం వాటికి లోపం. కాబట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను దేవునికి ఏం చేయాలి? విధేయత చూపాలి. మీరు ఎట్లాగో విధేయత చూపిస్తా ఉంటారో మీలో ఏమైపోతుంది అంటే శరీర క్రియలు నశించిపోయి ఆత్మ సంబంధులుగా మారడానికి అవకాశము. 13వ వచనం 8వ అధ్యాయం 13వ వచనం. రోమా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుద్ధులు కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవిస్తాం. అర్థమైంది? మనం ఏం చేయాలంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఏమైనా చంపిందా? శరీర క్రియలను వేటినైనా చంపిందా? శరీర క్రియలు అర్థమవుతుందా? నేను చెప్తుంది మీ శరీరం బాగా ఏమంటారు? క్రేవింగ్ ఇట్లా బాగా ఆశపడతా ఉంటుంది. ఇది చేయాలి చేయాలి. దాన్ని మీరు గెలవడం అర్థమవుతుందా? చేయాలి, చూడాలి, వెళ్ళాలని బాగా బలంగా మన శరీరము లాకపోతా ఉంటుంది అన్నమాట. తీసుకుపోతున్నప్పుడు మీరేం చేయాలి? అలాంటి పరిస్థితులు మీరు గెలవాలి. ఎలా గెలుస్తారు? ఆత్మ చేత మీరు గెలవాలి. అప్పుడు మీరు జీవిస్తారు. లేకపోతే మీ లైఫ్లో విక్టరీ ఉండదు, మీ జీవితంలో విజయం ఉండదు, ఆనందం అనేది ఉండదు. ఒక రాజీ పడినటువంటి ఒక కాంప్రమైజ్డ్ లైఫ్, ఆ ఆనందం ఉండదు, ఆ జీవం ఉండదు.
ఏదో ఉంటున్నాం లేదా అంటే కాబట్టి పౌలు ఏమంటున్నాడు, మీరు ఎలా ఉన్నారట, మీరు శరీర సంబంధులుగా ఉన్నారు. శరీర సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టి శరీరానికి ఏది నచ్చుతుందో అదే చేస్తుంది. మనుషులకు కనబడాలి, లేకపోతే నా శరీరానికి ఏది నచ్చుతుందో అదే చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు, అది కరెక్ట్ కాదు అని పౌలు తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తునందు పసిబిడ్డలు ఎలాంటి వారట, శరీర సంబంధం. మీరు కూడా ఆలోచన చేయండి, మీరు శరీర సంబంధులుగా ఇంకా జీవిస్తున్నట్లయితే వాటిని మనము మార్చాలి. మనం ఎలా అవ్వాలి, ఆత్మ సంబంధంగా మారాలి. ఎందుకంటే దేవుడు ఏమంటాడు, మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ చెప్పలేకపోతుంది. ఒక్క మాట మీరు మదిలో పెట్టుకోండి, ఖచ్చితంగా మనము శరీరాన్ని గెలవడానికి ఆస్కారం. తర్వాత రెండో మాట ఏం వాడిందంటే, మీరు బలహీనులు అనేటువంటి పదాన్ని వాడి చూడండి. మీరు ఇంకను రెండవ వచనం చివరిలో ఉండొచ్చు, మీరు ఇంకను శరీర సంబంధులై. రెండవ వచనం, అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిరి కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ఏమంటున్నాడు, మీరు బలహీనులు. క్రీస్తునందు పసిబిడ్డలు ఎలాంటి వారు, మనం బలహీనులు అంటే బలహీనులుగానే ఉంటాము. పిల్లలకి పదే పదే అనారోగ్యత వస్తుంది అనుకోండి, తల్లిదండ్రులు చాలా మనవేది కదా, ఎప్పుడు ఈయనకి ఇమ్యూనిటీ వస్తుంది కదా, ఎప్పుడు బలం పొందుకుంటాడు, ఎంత ఆత్మత పడుతుంది. బలహీనం ఉండడం మనం ఇష్టపడతాం. మరి మనం ఎలా ఉంటుంది, మనం కూడా చాలాసార్లు బలహీనులంగానే. ఎందుకు బలహీనులుగా ఉంటున్నామనంటే, మన లోపలికి ఏం వెళ్తలేదు, సాలిడ్ ఫుడ్ పోతలేదు, దేవుని వాక్యం లోపలికి వెళ్తలేదు. పౌలు ఏమంటున్నాడు, అప్పుడు నేను మీకు ఏం చేసినా పాలతోనే నేను మిమ్మల్ని పెంచి. కానీ నిజంగా ఎప్పుడు పాలతోనే పెంచాలని పౌలు యొక్క ఆశ కాదు. పౌలు యొక్క కోరిక ఏంటిది, మీరు ఆత్మలో ఇంకా బలపడాలి, ఆత్మలో ఎదగాలి అనేది ఆయన యొక్క ఆలోచన. కానీ చాలా సందర్భాల్లో మనం బలహీనులను అపవాది తొందరగా ఏం చేస్తారు తెలుసా, మోసం చేస్తారు, పడగొడతారు. చిన్న శోభ, చిన్న దుఃఖం అనేసరికి బలహీనులు అపవాదిని ఎదుర్కోలేదు, బలహీనులు అపవాదిని జయించారు. మనలో వాక్యం లేనప్పుడు మనం బలహీనులు. అందుకని మనం అనుదినం ఎందుకు వాక్యం చదవాలంటే చెప్పండి, శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మకు వాక్యం అలాంటి. మనం వాక్యం చదవం, మనకి టైం లేదంటే సింపుల్గా. మరి దేని టైం, తినడానికి టైం ఉందా? 3 పూటలు, ఒక పూట వాక్యం చదవడానికి మనకి టైం. ఆలోచిస్తున్నారా, దేనికి మనం సమయం ఇస్తున్నాం? శరీర సంబంధమైనటువంటి విషయాలు బలం పొందుకోవడానికి చాలా సమయం ఇస్తున్నాం. ఇంకో విషయం తెలుసా, మనం ఆత్మ సంబంధులను కాకపోవడానికి రీజన్ కూడా మనకి. శరీరాన్ని బాగా ఫీడ్ చేస్తున్నాం, ఏది కావాలంటే అది చూడు, ఏది నచ్చితే అది చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, శరీరము బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. ఆత్మ ఏమవుతుంది, రోజు రోజుకి ఎందుకు ఫుడ్ పెడతలేవు కదా. పొద్దున ఒక వచనం, రాత్రి ఒక వచనం, సరిపోతుందా? ఒక అధ్యాయం కూడా కాదు, కొన్ని వచనాలు చదివితే ఎక్కువ మనకి. అందులో అర్థం కానీ చాలా విషయాలు ఇక అర్థం కాకనే కాదు, ఏదో చదివినామంటే చదివి ఆత్మల యొక్క బలం ఎక్కడికి వస్తుంది. పౌలు ఏమంటున్నాడు, మీరు బలహీనులై ఉన్నారు కాదు. బలహీనులు కాబట్టే ఇన్ని గొడవలు, ఇన్ని సమస్యలు. చూడండి, ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత మిగులగొట్టబడిన వారమైనట్లుండగా. ఎఫెసీ కూడా రాస్తూ పౌలు ఏమంటాడు,
మనం ఇక మీదట పసిపిల్లలమైంది. పసిపిల్లలు ఎలా ఉంటారట? మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు నాకు వీటితోను గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు. ఎట్లా అంటారు? అటు ఎవరైనా బాగా సన్నగా ఉన్నారనుకోండి, మనం ఏమంటాం? గాలి వస్తే కొట్టుకుపోయేటట్టు కదా. మీరేస్తున్నారు? మీరు చాలా స్ట్రాంగ్ మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు అనుకుంటున్నారా? మీరు వినే ప్రతి ఉపదేశానికి కూడా మీ మనసులో కూడా చాలా ఆలోచనలు వస్తున్నాయి. అట ఇట, ఇది కరెక్టా, అది కరెక్టా, ఆ సేవకుడు ఇట్లన్నాడు, ఈ సేవకుడు ఇట్లన్నాడు. బైబిల్ ఏమైతుందో మనం ఈ రోజుల్లో రకరకాలైనటువంటి బోధలు వస్తున్నాయి. వంచనతో వీక్తితో చెప్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మనము స్ట్రాంగ్గా లేమనుకోండి, వాక్యంలో మనం బలంగా లేకపోతే ఏమైతే మనం కూడా కొంచెము అటు ఇటు కదిలించబడతాం. కొన్నిసార్లు పడిపోయే ప్రమాదం కూడా ఉంది. నిజంగా నాకు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా నాకు ఈ విషయము తెలుసు. నీకు ఒక సత్యాన్ని తెలిసిన తర్వాత నీకు 100 చెప్పని మీరేం చేయాలి? వాటిని పట్టించుకొని ఏదైనా కొత్త విషయం మనం దృష్టికి వచ్చేసరికి మళ్ళా మనం ఆలోచిస్తాం, ఇది కరెక్ట్ అయినా మళ్ళా రీథింకింగ్ చేస్తున్నామని అంటే ఒక విషయంలో నీకు స్పష్టమైన అవగాహన లేదు. కాబట్టి ఏం చేయాలి? మనం వాక్యంతో మనము నింపబడి అర్థమైంది. ఎవరో చెప్పినటువంటి విషయాలు కాదు, అందరూ ఈ బైబిల్ గ్రంథంలో నుండే బోధిస్తున్నారు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం నీ చేతిలో కూడా ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు వాక్యాన్ని చదివి బైబిల్లో ఏముంది ఆ విషయం మనది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. అప్పుడు ఏమవుతుంది? నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకు తెలుసు ఆ విషయం, ఎవరో చెప్పిరు కదా. మనం ఎవరో చెప్పిన మాట మీద మనకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుందా? మనకు తెలిసినటువంటి వాటి మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దేని మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ లేదు? మనకు తెలిసిన అంటే పాస్టర్లు ప్రసంగాలు వినకండి నేను చెప్పలేదు, అవి కాదు మనకు ఆధారం. మనకి మెయిన్ ఏంటిది? దేవుని వాక్యం. ఈ వాక్యం చేత మనం కట్టబడాలి, ఈ వాక్యం చేత మనము బలపరచాలి. వాక్యం లేనప్పుడు మనం ఏమైతాము? బలహీనమైపోతాము, అటు ఇటు కొట్టుకొని వెళ్తాము. అపవాది తంత్రంలో మనం గుర్తించాలి, ఇది అపవాది తంత్రము అర్థమైంది. లేకపోతే దేవుని యొక్క కార్యం అనేది కూడా మనం చాలాసార్లు గ్రహించాలి. అపవాది ఏం చేస్తాడో తెలుసా? దేవుని వాక్యంలో నుండే తీసుకొని మనకి ఏదో ఒక విషయాన్ని చెప్తాడు. అవరు ఎలా మోసం చేసింది? అవరు ఎలా మోసం చేసినారు? దేవుడు చెప్పిన మాటని తీసుకుంది కదా. అవును, ఈ తోటలో ఉండేటువంటి పండు కదా. అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు శోధిస్తున్నప్పుడు అపవాది ఏం వాడింది? వాక్యాన్ని. వాక్యంతోనే మాట, అన్ని వాక్యాలే. కానీ సత్యమేంటో మనకి తెలియకపోతే మనం ఏమైపోతాము? అటు ఇటు కదల్చబడతాము, కొన్నిసార్లు పడిపోయే ప్రమాదం కూడా. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీరు బలహీనులా బలవంతులా? ఏదైనా శోధన వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఏం కాదు, దేవుడు చూసుకుంటాడని అంటున్నా, ఏమైపోతుంది? ఏదో ఒకటి చేయాలి, ఇంకా ఆల్టర్నేట్ అని ఆలోచిస్తున్నాం. చాలాసార్లు మనం ఏం చేస్తాం? ఆల్టర్నేట్ చూసుకుంటారు. కానీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడి మీదనే ఆధారపడతారు. దేవుడే చూస్తారు, ఏం కాదు చూసుకుంటారు. ఎందుకు బైబిల్ గ్రంథంలో కొద్ది మంది సేవకులను అంతగా దేవుడు ఘనపరిచిందంటే వారు ఆల్టర్నేట్ చూసుకోలేదు. వాళ్ళ ప్రాణం మీదకి వచ్చిన, పరువు మీదకి వచ్చిన వారు ఏం చేసినారు? దేవుడు ఏదైతే అట్లా తీసుకొని సింహాలు గోల వేస్తానా దేవుడే తీసుకుంటాడు, తీసుకు అగ్నిగుండంలో పడవేస్తామన్నా దేవుడే తీసుకుంటాడు. ఆ సమయానికి వారు కాంప్రమైజ్ రాలేదు, ఆ సమయానికి ఆల్టర్నేట్ వారు చూసుకుంటారు. కానీ మనం 2-3 ఉంటాయి. ఇది కాకపోతే ప్లాన్ ఏ, ప్లాన్ బి, కొంతమంది సిడి కూడా ఉంటుంది. అదే బలవంతులు ఏం చేస్తారు తెలుసు? దేవుని వాక్యం చెప్తుందా? వాక్యం మీద నేను దేవుడే కదా చెప్పింది, దేవుడే కదా మీతో మాట్లాడి. ఏదైనా తప్పు అయితే ఎవరు కావాలి? దేవుడే అవ్వాలి. దేవుడు తప్ప అవుతారా? దేవుడు రాంగ్ అవుతారా? కాదు కదా. మరి ఎందుకు? దేవుని వాక్యమును మనం సరిగా అర్థం చేసుకోక, దేవుని వాక్యాన్ని సరిగా వినక, దేవుని వాక్యాన్ని సరిగా అన్వేషించుకోక, దేవుని వాక్యాన్ని సరిగా విధేయత చూపక మనం ఎలా ఉంటున్నాము? బలహీనులమైన. కొరింథీ సంఘం ఎలా ఉందట? బలహీనత. అందుకని అన్ని సమస్య.
మన జీవితంలో కూడా బలహీనంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏమొస్తాయి? అనేకమైనటువంటి సమస్యలు. మూడవ మాట పౌలు వాడినటువంటి మాట ఏంటంటే, మరొకసారి ఆ మాట చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చివరి వచనం, 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కాదు. మనుష్య రీతిగా నడుచుకుని వారు కాదు. కొన్ని ట్రాన్స్లేషన్ ఏంటంటే హ్యూమన్ వే లేదా పీపుల్ ఆఫ్ ద వరల్డ్. మీరు ఎలా నడుచుకుంటున్నారట? మానవ రీతిగా నడుచుకుంటున్నారు. మరి ఎలా నడుచుకోవాలి? వారు మనుషులే కదా. కొన్ని సంఘంలో అందరూ మనుషులే కదా. మరి దేవుడు ఎందుకు మాట చెప్తున్నాడు? మీరు మనుష్యుల లాగానే నార్మల్గా మీరు థింక్ చేస్తున్నారు. ప్రజలు లోకస్తులు ఏ విధంగా నడుచుకుంటారు ఆ విధంగా మీరు నడుచుకుంటున్నారు. అలా నడుచుకోవడానికి వీలు లేదు. సింపుల్గా చెప్పాలంటే మనిషి సెల్ఫ్ సెంటర్. ఎప్పుడు ఆయన ఏం చేస్తాడు? మొట్టమొదటి ఏం చేస్తాడు? తన గురించి తాను ఆలోచిస్తాడు. కొరింథీ సంఘం కూడా ఏం చేస్తుంది? తన గురించి తాను ఆలోచిస్తుంది. క్రీస్తులో పసిబిడ్డలు ఎలా ఉంటారు? తమ గురించి తాను ఆలోచిస్తారు. మీరేం చేస్తున్నారు? మీ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా? నాకు కృపావరం ఉంది కాబట్టి నా కృపావరాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? నాకు ఇట్లా అనిపిస్తుంది, నా ఒపీనియన్ ఏం చెప్తా, నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నట్టే నడవాలి. ఇదంతా ఎవరి స్వభావము? క్రీస్తులో పసిబిడ్డల స్వభావం. ఎదుటి వ్యక్తిని మనం ఏం చేయాలి? గౌరవించాలి కదా. పౌలు ఏమంటున్నాడు? మనం తెలుగు పత్రిక చూస్తున్నాం కదా, ఎదుటి వ్యక్తిని నీకంటే యోగ్యునిగా ఎంచుతున్నాడు. ఎంచుతారు. ఎందుకు? మనము శరీర రీతిగా లేదా మనుష్య రీతిగా మనము ఆలోచన చేస్తున్నాము. మనకేది శ్రేయస్కరమో, నాకేది మంచిదో, నాకేది సుఖాన్ని ఇస్తుందో, నాకేది అనుకూలం ఉందో దాని మీదనే దృష్టి పెడుతున్నాం. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించి. పసిపిల్లలు ఎట్లా ఉంటాయంటే వారికి ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచన తక్కువ. అంతే కదా. ఆవేశంతో ఊగిపోతారు. ఆలోచిస్తారా? ఆలోచన ఎందుకు అవసరం లేదు. వారి ఇమోషనల్గా పూర్తిగా వారు ఏమవుతున్నారు? డామినేట్ చేయబడుతుంది. వారికి మైండ్ పనిచేయదు. చిన్నోళ్ళు కదా, మనం కూడా కొన్నిసార్లు మనకి మైండ్ పనిచేయదు. ఆవేశంతో చాలా మనము కొంచెం ఆలోచన చేయాలి. ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఎదుటి వ్యక్తి యొక్క స్థితిగతులను మనము అర్థము చేస్తాం. నీ కోపం వచ్చేసింది, నీకు ఆవేశం వచ్చింది, నీకు ఆనందం వచ్చేసింది, ఎదుటి వ్యక్తి కూడా కొంచెం చూడు వాళ్ళ పరిస్థితి. మనుష్య రీతిగా మనం ఉండడానికి వీలు హ్యూమన్ వేలో, లోక సంబంధులు ఏ విధంగా అయితే నేను అనేది మొదట ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు కూడా ఏముంటుంది? ఫస్ట్ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఏముంటుంది? నన్ను మెచ్చుకోవాలి, నన్ను గ్రేట్ అన్నది నేను. అలాంటి ఎక్కువ మనుషులలో సాధారణంగా ఉంటుంది. క్రీస్తులోకి వస్తే ఏమైపోతుంది? నేను అనేది పోయి క్రీస్తు అనేది ఎక్కువగా మనలోనికి వస్తాను. నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. అదే ఈ కార్యం ఎవరు చేసిండ్రు? దేవుడు నన్ను వాడుకున్నాడు. చేసింది ఎవరు? దేవుడు. ఎప్పుడైతే ఆ మనస్సు వస్తుందో, నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నట్టు నువ్వు మనుష్య రీతిగా ఆలోచిస్తలేవు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఆలోచిస్తుంది. దేవుడు ఆలోచించమని కోరినట్టుగా నీవు ఆలోచన చేస్తావు. మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మనుష్య రీతిగా మీరేం చేస్తున్నారట? కొరింథీ సంఘం వాళ్ళు ఇతరులకి ఆశీర్వాదం కంటే ఆటంకంగా ఎక్కువ ఉన్నారు. క్రీస్తునందు పసిపిల్లలు కూడా చాలాసార్లు ఎక్కువ, చాలా మందికి ఆటంకంగానే ఉంది. పిల్లలు చేసేటువంటి పనులు కొన్నిసార్లు మనకి చాలా ఎట్లా అంటే కోపాన్ని తెప్పిస్తాం, ఆవేశాన్ని తెప్పిస్తాం. వాళ్ళు చాలా ఆటంకపరుస్తూ ఉంటారు. ఎదిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఎవరికి ఆటంకం ఆశీర్వాదంగానే ఉండాలని కోరుతాడు. కాబట్టి మనుష్య రీతిగా మనం జీవిస్తే మీరేం చేస్తా ఉంటారు? అభ్యంతరకరంగా ఉంటారు, ఆటంకంగా ఉంటారు. మీరు ఎవరికైనా ఆటంకం ఉన్నారా? మిమ్మల్ని బట్టి ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలి? ఆ స్వభావాన్ని, అలవాటు, ఆ లక్షణాన్ని, ఆలోచనని ఏం చేయాలి? పక్కకి పెట్టేశారు. ఎందుకు? మీరు క్రీస్తు బిడ్డలు, మీరు ఆత్మ సంబంధులుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. ఇంకా శరీర సంబంధిగా ఉంటారంటే కుదరదు.
ఇంకా నేను పసిబిడ్డలాగానే ఉంటా అంటే దేవుని వాక్యము ఒప్పుకోదు. నీలో ఉండేటువంటి నేను అనేదాన్ని నువ్వు మెల్లమెల్లగా ఏం చేయాలి, చంపేసి మనలో క్రీస్తు మాత్రమే కనబడేటట్టుగా, క్రీస్తు స్వభావం మాత్రమే కనబడేటట్టుగా మనం జీవించడానికి ఇష్టపడాలి. ఇప్పుడు ఆలోచించే కొరింథీ సంఘానికి అన్నిసార్లు పత్రికలు రాయడానికి కారణం ఏంటంటే సంవత్సరాలు గడిచిపోతున్నా వారు ఇంకా క్రీస్తులో పసిబిడ్డలుగానే ఉంటారు. చాలా బాధ కలిగించింది పౌలు. అంటే ప్రతి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పిల్లలు ఎదగాలని ఆశపడతారు, పౌలు కూడా కొరింథీ సంఘంలో ఉండేటువంటి విశ్వాసాలు ఎదగాలని ఆశపడుతున్నారు. కానీ అక్కడ మాత్రము ఎదుగుదల ఏ పోషణ. అప్పుడు ఇలాంటి విషయాలు పౌలు వారికి తెలియజేస్తారు. కాబట్టి క్రీస్తులో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా వెంటనే ఎదుగుతారని చెప్తారు. ఎదుగుదలకి సమయం కావాలి, ఎదుగుదలకి సోర్సెస్ కావాలి, ఎదుగుదలకి మనం నిజంగా దేవుడి మీద ఆధారపడడం కావాలి. మనం చాలా సాక్రిఫై చేస్తేనే మనం క్రీస్తులు ఎదగడానికి వీలైతుంది. కొన్ని పనులను త్యాగం చేయాలి, కొన్నిసార్లు నిద్రను త్యాగం చేయాలి, కొన్నిసార్లు మనకి ఇష్టమైనటువంటి వాటిని చాలా సంవత్సరాలకి మనం కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, దేవుడు ఏం చేస్తుంది, వాటిని వదిలిపెట్టాలి. అప్పుడే ఏమైతే క్రీస్తులు ఎదగడానికి అవకాశం ఉంటుంది. నా 8 సంవత్సరాలు నేను ఇతర చేసుకుంటూ వచ్చిన, నేను ఇతరే ఉంటా అంటే జీవితకాలం అంతా ఎట్లుంటాం, పసిబిడ్డగానే శరీర సంబంధిగానే ఉంటాం. కాబట్టి దేవుడు క్రీస్తులో మనము ఆత్మ సంబంధులముగా అతను ఆత్మ చెప్పేటువంటి విషయాలను మనం గ్రహించాలి. మరలా చెప్తున్నా, దేవుడు అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలను చెప్పాలని ఆశపడుతున్నా వినేటువంటి శక్తి మనకు లేక దేవుడు మనతో ఏం కూడా చెప్పలేకపోతుంది. ఎంత బాధకరమైనటువంటి విషయం. ఏదో విషయం మన జీవితం గురించి కావచ్చు, లేదా ఇతరుల గురించి కావచ్చు, లేదా దేవుని హృదయం గురించి కావచ్చు, చాలా చెప్పాలని ఆశ ఉంది, కానీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఇంకా శరీర సంబంధులం కానీ క్రీస్తులో పసిబిడ్డలుగానే ఉన్నాం. కాబట్టి దయచేసి క్రీస్తులో మనము ఎదగడానికి మనము ఇష్టపడదాం. క్రీస్తులు ఎదగాలంటే మొట్టమొదటి నిర్ణయం ఏం చేస్తాం, నేను ఎదగాలని ఫస్ట్ మీరు అనుకో, అర్థమవుతుంది. నేను క్రీస్తులో ఎదగాలి అనేటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకుంటే ఇంకా ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఎప్పటికీ మీరు ఎలా ఉంటారు, పాలు తాగుతూనే ఉంటారు, అంబాడుతూనే ఉంటారు, కనీసం నిలబడడానికి కూడా మీకు శక్తి. కాబట్టి పౌలు వాడుతున్నటువంటి 3 పదాల గురించి దయచేసి మీరు ఆలోచన చేయండి. మనం ఇంకా శరీర సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకున్నామా, శరీర సంబంధమైనటువంటి వాటి మీదనే మనకి ఎక్కువ ఆసక్తి మనము కనబరుస్తున్నామా ఆలోచన. రెండోది, మనం ఇంకా ఏ విషయంలోనైనా బలహీనంగా ఉన్నామా, ఏ విషయంలోనైనా మనము బలహీనంగా ఉన్నాము. అన్నింటిలో బలవంతులే ఉంటారనుకోవడానికి లేదు. కొన్ని విషయాల్లో వీఆర్ వెరీ స్ట్రాంగ్, తుఫాన్ వచ్చినా లేదు. కొన్ని విషయాల్లో చాలా బలహీన. అర్థమవుతుంది నేను చెప్పేది, అర్థమవుతుంది. అన్ని ఆయా విభాగాలలో ఆయా పరిస్థితులలో కొన్నిసార్లు మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, కానీ కొన్ని విషయాల్లో చాలా వీక్గా. వాటి గురించి మనము ఆలోచన చేయాలి. మనము ఎలాగూ నడుచుకుంటున్నాం. పౌలు ఏమంటున్నాడు, మీరు ఇంకా మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు, లోక సంబంధులాగానే నడుచుకుంటున్నారు, లోకానుసారులుగానే మీరు నడుచుకుంటున్నారు. అలాగే మీరు నడుచుకోకండి, మీరు ఆత్మ సంబంధులుగా మారండి, ఆత్మకు మీరు విధేయత చూపండి. ఆత్మ ఇచ్చేటువంటి ప్రాంప్టింగ్స్ అంటే ఆత్మలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనకి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా, దేవుడు చెప్తున్నాడా మాట నేను అనుకుంటున్నాను. మీరు దేవుడితో ఎక్కువ సమయం గడిపితే అది మీ ఆలోచన, ఆత్మ ఇచ్చే ఆలోచన మీకు అర్థమవుతుంది. అది దానికి ఒబే అవ్వండి, విధేయత చూపండి. ప్రతిసారి మనము ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి బైబిల్ తీసి చదవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దేవుడు ఏం చేసి ఆయా సందర్భాలు మనకి ప్రేరేపణ ఇస్తుంటాడు. ఇచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తున్నాము, 99% అవిధేయత చూపిస్తున్నాం. ఎక్కడో ఒక చోట మాత్రం అన్ని అనుకూలంగా ఉంటే ఒకటి అలా విధేయత చూపిస్తున్నాం. అందుకనే మనము పసిపిల్లలుగానే ఉంటున్నాం. మేము దయచేసి ఆలోచన చేయండి. మనమందరం కూడా ఆత్మ సంబంధులుగా మారాలి, ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగించాలి. దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు మనకి బోధించాలి బోధించాలి. వాక్యంలో ఉండేటువంటి ప్రత్యక్షతలు మనకు కావాలా కదా. మీరు ఎప్పుడైతే వాక్యంలో ఉండేటువంటి ఆ మాధుర్యాన్ని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో వాక్యాన్ని మీరు వదులుతారు.
మీరు వాక్యం చదువుతలేరంటే దాని అర్థం ఏంటిది? వాక్యంలో ఉండేటువంటి ఆ మాధుర్యాన్ని మీరు ఇంకా అనుభవించలేదు, లేకపోతే అందులో ఉండేటువంటి ఒక శక్తిని మీరు ఇంకా రుచి చూడలేదు. అందుకనే మీకు వాక్యం అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఆత్మ సంబంధంగా మారడం, దేవుని కనపరిచే వారంగా, దేవునికి మహిమ ఎవరి ద్వారా అంటే శరీర సంబంధాల ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది, ఆత్మ సంబంధాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మీ ద్వారా దేవునికి మహిమ రావాలా, అవమానం రావాలి, మీరు ఆలోచన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో